పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయరేన్సులను మీరు మోసి ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా, మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? ఉపవాస ప్రార్థన కొరకు ప్రార్థన చేస్తున్నారా? ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ వాళ్ళకు చాలామంది ప్రార్థన చేస్తున్నాం మేము అని ఫోన్ చేసి వాళ్ళు ప్రేయర్ చేయించుకుంటా ఉన్నారు. మీకు కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మహోన్నతుడు గొప్ప దేవుడు కదా, మనల్ని ఆశీర్వదించే దేవుడు కనుక దేవుని కొరకు ప్రార్థిస్తాము. ఈ ఎపిసోడ్ కొరకు కూడా సహాయపడిన ప్రియులు ఉన్నారు. బ్లస్యమ్మ బెంగళూరు మరి సహోదరి చదువుతూ ఉంది, ప్రార్థించండి. వాళ్ళ భర్త కొరకు, వాళ్ళ పాప కొరకు, ఇంకా రక్త సంబంధాల కొరకు, తల్లిదండ్రుల కుటుంబం, అత్తగారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి రక్షించాలని ఆ బిడ్డకు నిండైన దేవుని దీవెనలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మాణిక్యలరావు బ్రదరు నారాయణ గేడే లావణ్యకు త్వరగా వివాహం కావాలని ప్రార్థించండి. వీధులు ప్లాట్ సేల్ అవ్వకు ప్రార్థించండి. వాళ్ళకి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. వారికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. డాక్టర్ నీతి రమేష్ గారు కుటుంబం, పిల్లలు పీజీ రాయాలి, పోస్ట్ మార్టం అయింది కదా, అందుకని ప్రార్థించండి. చక్కగా ఎగ్జామ్ రాసే వాళ్ళందరి కొరకు చేయండి, ఎందుకంటే సీట్ రావాలి కదా. దేవునికి స్తోత్రం. మరి బాబు కూడా అమెరికాలో ఉన్నాడు. మరి అలాగే అమ్మా నాన్నకి వాళ్ళ క్లినిక్కి కొరకు వారికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. శ్వాసిని డేవిడ్ రాజు గారు కుటుంబం, ఆ కుటుంబం కొరకు కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. కుమార్తె దినకర్ గారు, అలాగే బ్లెస్సమ్మ, తర్వాత పిల్లలు 2, వాళ్ళ కుటుంబాన్ని బంటి దివ్య వాళ్ళని దేవుడు ఆశీర్వదించి వాళ్ళ కొరతలన్నీ నింపబడును గాక. వాళ్ళు కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే జై భారత్ సహోదరి,
ఆ సహోదరికి కూడా దేవుని చిత్తంలో బ్రదర్ విషయంలో కూడా గొప్ప కార్యం చేయాలని ఆశిస్తూ ఇద్దరు కుమార్తెలు కుమారుడు, ఆ ముగ్గురు పిల్లల కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. జై భారత సహోదరికి నా నిండైన వందనాలు. వాక్య భాగానికి వెళ్తాము. తండ్రి చిత్తము, నా చిత్త ప్రకారం జరిగించే వారి పరలోక రాజ్యానికి ప్రవేశించేదని ఉంది కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. ప్రార్థించుకుందాం. సజీవుడైన దేవా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రభా, ఇంతవరకు నాయనా మీరు సహాయం చేసిన కృపను బట్టి స్తోత్రాలు. నాన్న, ఇప్పుడు చదివిన వాక్యాన్ని వివరించడానికి యోగ్యత నాకు లేదు. దయవుంచి మీరే వచ్చి మాట్లాడండి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది, రక్షణ కలుగుతుంది, జీవం కలుగుతుంది, కొరతలు కూడా నింపబడతాయి. కనుక మీరే మాట్లాడి స్పాన్సర్ చేసిన కుటుంబాలను కూడా ఆశీర్వదించి నామానికి మహిమ తెచ్చుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తున ఘనమైన నామములో స్తుతిస్తూ సహాయం కోరి అతి వినయంతో అడిగి వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ ఏం రాయబడిందంటే, పరలోకమందున మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. పరలోకమందు ఏం నెరవేరింది? ఒకసారి యెషయా గ్రంథానికి వెళ్దాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన వాక్యాలే కదా. ఉజ్జియా మరణించిన తర్వాత యెషయాకు దర్శనం. మృతి నొందిన సంవత్సరము అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనింది. అంటే ఆయన అంచులు చొక్కాయి ఎలా ఉంటాయి? 104 కీర్తన 2వ వచనములో ఆయన వెలుగుని ధరించి ఉన్నాడు. ఆయన వస్త్రం ఏమి? వెలుగు, ప్రకాశమైన వెలుగుతో నింపబడి ఉన్నాడు. అది ఆయన చూశాడు, కనపడింది. అది ఏం చేశారంటే, కెరూబులు సెరాపులు ఉన్నారు అక్కడ. 3వ వచనంలో సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు, దేవుని మహింపరుస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు. అప్పుడు అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివాసం చేస్తున్నాను. అవును ప్రియులారా, 1 యోహాను పత్రిక 5:19 ఏముందంటే, అక్కడ చక్కగా చెప్తున్నాడు, లోకమంతా దుష్టుని చేతిలో నిండి ఉన్నది అని. భూమి అంతా అంతే, దుష్టులు కదా. అందుకే అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్యలో నీ నివాసం ఉంటున్నాను అని యెషయా ప్రవక్త సెలవిచ్చుచున్నాడు. అవును ప్రియులారా, అప్పుడు వెంటనే 6వ వచనం, అప్పుడు సెరాపులో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటితో తగిలించెను. అగ్ని తగిలించగానే పరిశుద్ధపరిచాడు, ప్రాయశ్చిత్తమైంది. అందుకే నా పెదవులు తగిలిన కనుక నా పాపమమ్మునకు ప్రాయశ్చిత్తం, నా దోషము తొలగిపోయాను అంటున్నాడు. ప్రాయశ్చిత్తం, అగ్ని పరిశుద్ధాత్మ దేవుడు కదా. కనుక ప్రియులారా, అంత చక్కగా అక్కడ జరిగినది. పెదవులు పరిశుద్ధపరచబడింది, ఆయన దోషము వెళ్ళిపోయిందని యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. అందుకే నిజమే, లోకమంతా దుష్టుల్లో ఉంది కాబట్టి అంత భయంకరమైన పరిస్థితి ఉంది. రోమా 3:23 ఏముందండి? ఏ భేదము లేదు, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనుంది. పొందలేకపోతున్నారు. మహిమ, దేవుని యొక్క వెలుగే మహిమ. మహిమ అనగా ప్రకాశమైన వెలుగు.
ఆ మహిమ ఆదామవులు కోల్పోయారు. అది పోగొట్టారు కాబట్టి ఆ మహిమ ఇవ్వడానికే జగత్ రక్షకుడు సృష్టికర్త మానవ రూపంగా దిగి వచ్చాడు. ఆయన వస్త్రం ధరించుకొని ఉన్నాడు కదా, వెలుగు. ఆ వెలుగుతో నింపబడి ఉంది. అవును ప్రియులారా, అలా వెలుగుతో నింపబడిన ప్రభు మన కొరకు ఎలా వచ్చాడు? మనం దిగంబరిగా ఉన్నాము, పాపం చేత అపరాధం చేత నశించిపోయిన వారుగా ఉన్నాము, సత్యన స్థితిలో ఉన్నాము. ఎఫెసీ 2:1 అదే ఉంది. పాపం చేత అపరాధం చేత సచ్చిన మృతులుగా జీవిస్తుండగా ఆ మృతుల లోకానికి దిగి వచ్చాడు ప్రేమా స్వరూపుడు, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన దేవుడు. ఆ సమస్త విడిచిపెట్టి ఫిలిప్పు 2 అక్కడ మనం చూసినట్లయితే 5 నుంచి కింద, ప్రియులారా, మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు, పనివాడుగా, పరిచారకుడుగా. అందుకే రోమా 10:45 రాయబడింది, పరిచారం చేయించి కొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకే వచ్చాడు. క్రియధనముగా తన ప్రాణం పెట్టుటకు విమోచకుడు, విమోచించడానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టుటకు వచ్చాడు ప్రియులారా. అవును ప్రియులారా, అదే ఆయన చిత్తం. కనుక ప్రియులారా, దేవుని చిత్త పరలోకమందు పరిశుద్ధంగా ఉంది, భూమి మీద పాపతో నిండి ఉండి మనం ఉన్నాము. అందుకే ఏ భేదము లేదు అని చూస్తున్నాం. రోమాపత్రిక 3:23 అక్కడ అలా ఉన్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడింది. తర్వాత 6లో మనం చూస్తే పాపానికి ఏమి జీతము? వచ్చి జీతం మరణము. అయితే దేవుని కృపా వరము ప్రభైన యేసుక్రీస్తునందే నిత్య జీవం. యేసుక్రీస్తునందే నిత్య జీవం. కనుక ప్రియులారా, మనం పరిశుద్ధపరచబడాలంటే, పరిశుద్ధులుగా జీవించాలంటే, ఆ పరలోకానికి పోవాలంటే, దేవుని సన్నిధిలో ఆయన స్తుతించి గణపరచాలంటే మనం ఏం చేయాలంటే యేసు రక్తంలో కడగబడాలి. 1 యోహాను పత్రిక 1 అధ్యాయం 9వ వచనం, మన పాపం మనం ఒప్పుకొని నెడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయను. ఆమేన్. కనుక ప్రియులారా, అంతేకాదు 7వ వచనములో యేసు రక్తము ప్రతి పాపమును కడుగును అని ఉంది. ప్రతి పాపమును కడుగును. ఎందుకంటే లోకమంతా, భూమి అంతా దుష్టుని చేతిలో ఉంటే ఆ లోకాన్ని ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 ఆయన ప్రేమించాడు తన ప్రియ కుమారుని. మనకు అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను అని ఉంది. కనుక నశించిపోకుండా విశ్వసించిన వారికి మాత్రమే రక్షణ కలుగుతాయి. అదే 5:24 యోహాను సువార్త 5:24 కూడా మనం చూస్తే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును మరణము నుండి, మా తీర్పులో నుండి దాటి జీవానికి వెళ్ళిపోతున్నాము. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా ప్రియులారా. కనుక అలాగ యేసుక్రీస్తు మాట, ఆయన మాట విని ఆయన పంపిన వాడిని యందు విశ్వాసం ఉంచి, దేవుని 3:16 అయితే కుమారుని యందు విశ్వాసం ఉంచాలన్నాడు. కానీ 5:24 నేను పంపిన వాని యందు విశ్వాసం ఉంచండి అన్నారు. అయితే ఇద్దరు ఒక్కరే అని యోహాను సువార్త 14 అక్కడ ఏం చెప్పాడంటే 11వ వచనములో, నన్ను చూచినవాడు తండ్రిని చూచుచున్నాడు. అంటే ఆయన, నేను తండ్రిని ఏకమై ఉన్నామని మీరు ఎరుగరా అంటాడు శిష్యులకు. అవును ప్రియులారా, కనుక ఆయనని నమ్మాలి, దేవునిని నమ్మాలి, దేవుని పేరట వచ్చిన యేసు ప్రభుని కూడా నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. మరి అలా విశ్వాసం ఉంచిన వారికే ఏం చెప్పారు ఇక్కడ? రక్షణ కలుగుతుంది. అంతేకాదు కీర్తన గ్రంథము 40లో, యెహోవా నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు సెవియొగ్గి నా మొర ఆలగించెను. నాశనకరమైన కుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. చూడండి, ఎలా నమ్ముకుంటే
అలాగా పైకెత్తే దేవుడుగా మనం చూస్తున్నాం ప్రియులారా. జిగట ఊబిలో పడిపోయిన మనల్ని పైకెత్తినాడు. మరి 8వ వచనములో ఏముందంటే, నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకే నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోను ఉన్నది. ధర్మశాస్త్రము అంటే ఆజ్ఞలు అంతరంగంలో ఉందని దావీదు కీర్తనలో మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక నీ దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నాకు సంతోషం అంటున్నాడు. ఆయన చిత్తము నెరవేర్చాలంటే అంటే యేసు ప్రభు కూడా ఏం చెప్పాడంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 38 నుంచి మనం చదువుకున్నట్లయితే ఎంత చక్కగా ఉందంటే, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడే నిలిచి నాతో కూడా మెలకుగా ఉండి అని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి పోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. చూసారా ప్రియులారా, మరణం పొందినంతగా దుఃఖంలో, వేదనలో, బాధలో, కష్టములో, నష్టంలో చాలామంది యేసుప్రభు నమ్ముకుంటే కష్టాలు వచ్చాయండి, అందుకే మేము వదిలేసాం, అందుకే మాకు ఖచ్చితం లేదు. చాలామంది అంటున్నారు, చాలామంది నిత్య జీవం పోగొట్టుకుంటారు, అంతే కదా, ఇంకా పరలోకం దొరకదు. ఈ శ్రమ చూస్తే పరలోకం దొరకదు. బావి నీళ్లు కావాలంటే బండ పడతాయి కదా, తవ్వుతూ ఉంటాయి, చాలా రకాలుగా బాంబు పెట్టి మందులు పెట్టి పగలగొట్టి మరి అంత కష్టపడతారే, నీళ్లు చూసే లోపల ఆనందం వచ్చేస్తుంది కదా. మరి పంటలు కూడా చేసేటప్పుడు కలువ పడతా ఉంటుంది, ముళ్ళు రాళ్ళు అన్నీ పడతా ఉంటాయి, కానీ తీస్తాం కదా, కష్టపడతాం కదా, కష్టపడితే కదా ఇంటికి పంటలు వస్తాయి. అవును ప్రియులారా, మరి అలా ఇల్లు కూడా కడతారు, పక్కన ఇక్కడ జరుగుతూ ఉంటే చదువుతారు కదా, రాళ్ళని చదికేటప్పుడు నొప్పులు వస్తాయి, కనుక ఏది శ్రమ వచ్చినా వదిలేస్తారా? బావిని నీళ్లు రాకుండా అడ్డుపడతా ఉంటే వదిలేస్తారా? వదలరు కదా. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంతే, విశ్వాసం వచ్చిన బిడ్డలు మరి ఇలాగ ఉండాలి. ప్రభా నీ చిత్తమే, ఏది జరిగినా నీ చిత్తమే, శ్రమ వచ్చినా కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా, ఎందుకంటే చూచుచున్న దేవుడు, వింటున్న దేవుడు, మన బాధ తెలిసే ఉంది, మన అవసరం తెలిసే ఉంది, మన అక్కర్లు తెలిసే ఉంది. ఒక ఆమె అడిగింది నన్ను, దేవుడు నమ్ముకుంటే కష్టాలు వస్తూ ఉంది, బాధ పెడతా ఉన్నాడు అనింది. నేను అన్నా, అమ్మ బిడ్డకు బాధ పెడుతుందమ్మా, మీ తల్లి నీకు బాధ పెట్టిందా? లేదు లేదు అనింది. అదే కన్న తల్లి ఎప్పుడు బాధ పెట్టదు. ఒకవేళ అది ఏదైనా జరిగిందంటే కొడతారు, అక్కడికి ఎందుకు పోయినావు అంటారు, లేదు నువ్వు బురదలు చేయి పెడితే కొడుతుంది కదా, సరి చేయడానికి చక్కపరచడానికి మళ్ళీ కడుగుతారు. అలాగే దేవాది దేవుడు కూడా ఎప్పుడు బాధ పెట్టడు, నీ మేలు కొరకే పెట్టి ఉంటాడు. అది మీరు గ్రహించాలి, తెలుసుకోవాలని చెప్పాను వాళ్ళకి. కనుక ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమైనా చేశాడా? లేదు, నీ చిత్తం నెరవేర్చుటకే నేను వచ్చి తిని అన్నాడు. చూడండి ఎంత చక్కగా 42వ వచనంలో కూడా మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆమేన్, దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, మాదిరి ఉంచిపోయాడు. ఆయన మాదిరి అడుగు జాడలో మనం నడవాలని మాదిరి ఉంచిపోయాడు. కనుక ప్రియులారా, ఆయన తండ్రి చిత్తము మనం నెరవేర్చి, ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన చిత్తం మనం నెరవేర్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మళ్ళీ 43 యెషయా 43లో 25వ వచనం చదువుకుందాము. 43:25 అక్కడ ఏం చెప్పాడంటే, నేనే నీ అతిక్రమాన్ని నా చిత్తానుసారముగా నీ అతిక్రమమును తుడిచివేసి ఉన్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. థ్యాంక్ లార్డ్ జీసస్, స్తోత్రం.
నేనే నా చిత్తానుసారంగా దేవుని చిత్తం నీ అతిక్రమములు తుడిచివేయుచున్నాను, నేను నీ పాపమును జ్ఞాపకం చేసుకొనను. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. కనుక గొప్ప దేవుడు, అందుకే ఆయన నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమంలో తుడిచివేయుచున్నాను అంటాడు. 44వ అధ్యాయంలో 22వ వచనం, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోనట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించున్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. అవును, విమోచకుడు 43:1 చూస్తాం, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నా సొత్తు. ఆమేన్. కనుక విమోచకుడు విమోచించాడు మనల్ని. కానీ విమోచించుటికే, క్రియధనముగా ప్రాణం పెట్టుటికే నేను వచ్చానని ప్రభు సెలవిచ్చిన్నాడు కదా. మరి ఇక్కడ మనం చూస్తే ఇంకా 23, యెహోవా కార్యములు సమాప్తి చేసి ఉన్నాడు, ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ జలములారా ఆర్భాటం చేయుడి, పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీత నాదము చేయుడి. విమోచించిన తర్వాత దేవుడిని పరిశుద్ధులుగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఆయన ఆరాధిస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఏముందంటే 1వ వచనంలో క్రీస్తునందే, యేసు క్రీస్తునందే పరిశుద్ధపరచబడిన వారు అని ఉంది. కనుక యేసు ప్రభు లేకుండా ఎవ్వరు పరిశుద్ధులు కానేరు. కనుక ప్రియులారా, పరిశుద్ధపరచబడాలంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధంగా చేస్తాడు. 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనంలో, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడు తెలియపరిచాడు. ఎందుకంటే పరలోకం వెళ్ళాలి కదా మనము. కనుక ప్రియులారా, అలాగే ఎబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట రాయబడింది 5:7, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణమును నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను అని ఉంది. కనుక మనం కూడా దేవుని చిత్తం నెరవేర్చాలంటే ప్రియులారా, దేవుడు అంటాడు కదా, మత్తయి 6వ అధ్యాయంలో కూడా, యోహాను 6:38-40 చక్కటి మాటలు ఉన్నాయి అక్కడ. దేవుని చిత్తము, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అని ప్రభు సెలవిచ్చి, ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని ఎంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. చూసారా, దేవుని చిత్తము ఎలాంటిది, ఎవరిని పోగొట్టుకోడు. మరి నశించే ఆత్మలు ఎవరిని కూడా పోగొట్టకుండా ఆయన, అది పరలోకంలో జరుగుతుంది. పరిశుద్ధుడు అని మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడి ఇష్టము. మత్తయి సువార్త 7:21 అదే రాయబడింది. ఏం రాయబడిందంటే, తండ్రి అని ప్రభువా అని పిలిచి ఎవరు కూడా పరలోక రాజ్యము వెళ్ళరు. అయితే నా తండ్రి చిత్త ప్రకారం చేయివాడే ప్రవేశించును. పరలోకానికి డైరెక్ట్గా మనం వెళ్ళాలంటే తండ్రి చిత్త ప్రకారము నెరవేర్చుకోవాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రియులారా. అలాగ మనం ఉంటేనే దేవుని చిత్తము నెరవేర్చగలము. మరి దశలోని పత్రిక 4:3 కూడా, మీరు పరిశుద్ధులు ఒకటయ్యే అనగా మీరు జాగ్రత్త దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషమునందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనని ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఎరిగి ఉండుటయే, చూసారా, దేవుని చిత్తము.
కనుక ఇదే పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే తండ్రి చిత్తం. మరి దెస్సలోనిక పత్రిక అదే 5వ అధ్యాయం 17లో కూడా ఏముందంటే, ప్రతి విషయం అందు దేవుని స్తుతించుట దేవుని చిత్తము. కనుక యేసుక్రీస్తునందు దేవుని చిత్తము ప్రియులారా. కనుక మనం ప్రతి విషయం అందు కూడా దేవుని స్తుతిస్తుంటే పరలోకంలో కూడా వెళ్ళి దేవుని స్తుతిస్తూ ఉంటాం. మరి ఇక్కడ కూడా ప్రతి విషయం అందు, శ్రమ యందు, వేదన యందు యోబు ఎలాగ స్తుతించాడో అలాగే మనం కూడా స్తుతించాలి. కనుక ప్రియులారా, పరిశుద్ధంగా ఉండాలి. రెండోదిగా దేవుని చిత్తం నెరవేర్చాలి. మూడోదిగా మనం స్తుతిస్తూ ఉండాలి. మనం అలా స్తుతిస్తూ పరలోకంలో స్తుతించుటకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృపగల దేవా, జీవగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రం. అవును ప్రభా, మీరు నాయన మీ చిత్తం, తండ్రి చిత్తం నెరవేర్చుటకే దిగి వచ్చానని సెలవిచ్చావు. మేము కూడా నీ చిత్త ప్రకారం నాయన పాపులము, అపవిత్రులము, నీచులము, అయోగ్యులము కనుక మీ రక్తము కడుక్కోవడానికి, విమోచింపబడడానికే ప్రభా మీ యొద్దకు మేము ప్రాయశ్చిత్త, అవును ప్రభా, ప్రార్థన చేస్తున్నాయన నాయన సుంకరి వలె ప్రార్థన చేసి మేము పాపులము, నీచులము అని అడిగి మీ యొద్ద నాయన రక్షణ పొందుటకు సహాయం చేయండి. ప్రేమగల ప్రభా, దయగల నాయన మేమందరూ కూడా ప్రభా పరిశుద్ధులుగా పరలోక రావాలి. అందుకే ప్రభా నీకు స్తోత్రములు. దేవా తండ్రి, ఎవరైనా తండ్రి ఈ వాక్యం వింటున్న వాళ్ళు అపవిత్రులుగా ఉంటే వాళ్ళు పరిశుద్ధంగా పరచండి. నీ రక్తంలో కడగండి ప్రభా. వాళ్ళు నీ యొద్దకు వచ్చుటకు సహాయం చేయండి. మహిమగల రాజాను, గొప్ప దేవుడు, మళ్ళీ ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను అన్నావు. ఒక్కసారి నాయన వాళ్ళు దర్శించి రక్షణ కలుగచేయండి. మారు మనసు దయచేయండి. పాపం వల్ల అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు, దీవెనలు పోగొట్టుకుంటున్నారు. దేవా సహాయం చేయండి ప్రభా. మరి స్పాన్సర్ చేసిన కుటుంబాల్ని ఆశీర్వదించండి. వాళ్ళ కొరతలు నింపండి. వాళ్ళ కుటుంబంలో ఇంకా ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే రక్షణ దయచేయండి నాయనా. మారు మనసు దయచేయండి. చదువుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎగ్జామ్ చక్కగా రాసి ఫుల్ మార్క్ వచ్చేట్టుకు సహాయం చేయండి. ఉద్యోగం లేని వారికి నిరుద్యోగాలకు ఉద్యోగాలు దయచేయండి ప్రభా. నాయనా కరుణా సంపూర్ణుడా, ప్రేమ స్వరూపుడా, ప్రార్థన ఆలగించే దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నాయనా తండ్రి సహాయం చేయండి. ఈ ప్రభా యవ్వన బిడ్డలు ప్రభా మీరే తన వివాహం జరిగించండి. గర్భఫలం దయచేయండి నాయన. దయవుంచి గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం. రీగలు సంపూర్ణ ఆరోగ్యం కూడా దయచేయండి నాయన ప్రభా. నమ్మదగిన దేవుడు, నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నీకు స్తుతి చెల్లించుకుంటున్నాను. కరుణ చూపించండి నాయనా తండ్రి. సంతానం లేకుండా బిడ్డలకి గర్భఫలం దయచేయండి ప్రభా. నాయనా కోర్టు సమస్యలో న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కరుణ చూపించండి, సహాయం చేయండి ప్రభా. నాయనా సర్వ వ్యాధిని స్వస్థపరచండి నాయనా. అవును తండ్రి, మరణకరమైన వ్యాధులు ఎన్నో ఉంటాయి, స్వస్థపరచండి. సమాధానం దయచేయండి. అశాంతితో ఉన్న వారికి సమాధానం ఇచ్చి నెమ్మది కలిగచేయండి నాయన. లోన్ తీసుకున్న వాళ్ళు త్వరగా తీరిపోటుకు సహాయం చేయండి. రావాల్సిన ఐశ్వర్యం రావాలి, సహాయం చేయండి. దయగల ప్రభా, ప్రతి కుటుంబాన్ని పేరు వరుసన వింటున్న వాళ్ళు, వీక్షిస్తున్న వాళ్ళు ప్రభా, పాన్సర్ చేసిన కుటుంబాన్ని అందరినీ ఆశీర్వదించమని, సమాధాన ఆశీర్వాదాలతో నింపమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని, మా రక్షకుడైన యేసయ్య అంధకార శక్తులు విడుదల చేయమని, మా కొరకు ప్రాణం పెట్టిన దేవా దూర దేశంలో ఉండే బిడ్డలు కూడా ఆశీర్వదించమని, ప్రేమ స్వరూపుడైన మా రక్షకుడు, విమోచకుడైన మా కొరకు రక్తం కార్చి మరణాన్ని గెలిచి లేచిన సజీవుడమైన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తాడు వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. కృప మీకు తోడై ఉండును గాక.